నమస్తే, వెల్కమ్ టు గోల్డెన్ స్క్రీన్స్. మాట తీరు అనేది మన సంస్కారానికి ఒక ఉదాహరణ అండి. కొందరు మాట్లాడుతుంటే ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. అది ఏ విషయమైనా సరే మన మనసుల్లోకి దూసుకెళ్ళిపోతుంది. నిజంగా అదొక ఆర్ట్. మా ఫ్రెండ్ ఒక ఆమె ఉంది. తనకి ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేయడం కుదరక డ్యూటీకి వెళ్తూ మధ్యలో ఆగి ఒక చిన్న బండి వద్ద ఇడ్లీలు తిని వెళ్తుంది. ఇలా చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ ఆమె ఆ బ్రేక్ఫాస్ట్ గురించి చెప్పిన తీరు ఎలా ఉంటుందంటే, అక్కడ ఇడ్లీలు ఎంత మెత్తగా దూదుల్లో ఉంటాయో, వేడి వేడి ఇడ్లీలు ప్లేట్లో వేసి సాంబారు చట్నీతో తింటుంటే నిజంగా సూపర్ అని ఆమె అనగానే మనం వెంటనే అక్కడికి వెళ్ళి ఆ ఇడ్లీలు తినేసి రావాలనిపిస్తుంది. అంత చక్కగా వర్ణిస్తుంది ఆమె. అలాగే ఓ చీర కొనుక్కున్నా అంతే. ఆ చీర అంచు కలర్ కాంబినేషను అదర్స్ అనుకో, పళ్ళు అయితే సూపర్, ఎంత స్మూత్గా ఉందో క్లాత్ అంటూ వర్ణిస్తే ఎక్కడ కొన్నావు, ఎంత కొన్నావు అని అడగకుండా ఉండలేం. అలాగే మా చిన్నప్పుడు మా ఊళ్ళో చిట్టమ్మ గారని ఒక ఆవిడ ఉండేది. మారిన సినిమాల్లో చూసేది ఆవిడ. ఆ సినిమా చూసి రాగానే వీధరుగు మీద కూర్చొని ఆ సినిమా స్టోరీ చెప్పేది. అప్పట్లో టీవీలు సెల్ ఫోన్లు లేకపోవడం వల్ల ఆ గుమ్మం ముందు నుండి వెళ్ళేవాళ్ళు ఆగి ఆవిడ చెప్పేది విని మరీ వెళ్ళేవారు. స్టోరీ అంతా చెప్పాక సినిమా గొప్పతనం ముందు మనం ఇచ్చిన టికెట్ డబ్బులు ఏపాటి, జయప్రద కట్టిన చీరలు చూసినందుకే ఇవ్వచ్చు, నాగేశ్వరరావు డైలాగులకే ఇవ్వచ్చు ఆ డబ్బులు అనేది ఆవిడ. చివరాఖరికి ఏమనేదంటే, ఆ సినిమా చూడలేని వాడి జన్మ వృధా అనుకో అని తేల్చి చెప్పేసి లోపలికి వెళ్ళిపోయేది. ఈ విన్న జనాలంతా చిట్టమ్మగారు చెప్పారంటే నిజమే, మ్యాట్నీ షోకి వెళ్ళిపోదామని ఫిక్స్ అయిపోయేవారు. ఆవిడ ఏ సినిమా చూసినా అలాగే చెప్పేది. ఆ విషయం అందరికీ తెలిసినా సరే ఆ చెప్పిన తీరుకి ఫిదా అయిపోయేవాళ్ళు. ఒక్కొక్కళ్ళ మాట తీరు అలా ఎదుటి వాళ్ళని ఆకట్టుకునేలా ఉంటుంది. ఇంకొంతమంది ఉంటారు, నేను ఇంతే, నా మాట తీరు ఇంతే అని కర్ర విరిచినట్టు మాట్లాడతారు. మీకు ఈ రెండు రకాల మనుషులు తెలిసే ఉంటారు కదా.